హాయ్ ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ చేస్తున్నా చూడండి. ఆలు, టమాటా, బీన్స్, బఠానీ, క్యారెట్, ఉల్లిగడ్డ, మిర్చి అన్నీ వేసుకొని చేస్తాను. కొత్తిమీర, పుదీనా, గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం ఒక గ్లాస్ రైస్ కోసం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది చూడండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేస్తాను. పుదీనా కొంచెం గోలిన తర్వాత ఇవి కొంచెం గోలాలి. గోలిన తర్వాత ఉప్పు వేసుకుంటాను. వేసుకొని మంచిగా డ్రై అయ్యాక దీంట్లో ఉప్పు వేసుకొని టమాటా ముక్కలు అయితే వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇదైతే వెజ్ పులావ్ లెక్క టేస్టీగా ఉంది వెజ్ బిర్యానీ. ఈరోజు మధ్యాహ్నం మా డిన్నర్ ఇదే ఫ్రెండ్స్. ఇట్లా ఉడికించుకున్నాక కొంచెం అల్లం వేసుకొని డ్రై అయ్యాక, మరీ పచ్చిమిర్చి కారం లేవు అందుకనే కొంచెం కారం అయితే వేస్తాను. కొంచెమే వేసి, అది కూడా వైట్ కారం కాబట్టి అలా వేసాను. రెడ్ది అయితే వేయకూడదు, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. కొంచెం డ్రై అయిన తర్వాత రైస్ కుక్కర్లో బియ్యం అయితే పెట్టుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి ఇవన్నీ వేసుకున్నాను. కొంచెం వేడైన తర్వాత అందులో నుంచి కొన్ని వాటర్ తీసి పోపులో వేసుకొని దాంట్లో ఈ మిశ్రమం మొత్తం వేసుకోవాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్టీగా అయితే చేశాను. మా వారైతే బాగుంది అన్నాడు. రేపు శివరాత్రి కదా, ఈరోజు కూడా వెజ్జే తినాలని చేశాను ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ రెడీ. దీంట్లోకి పెరుగు చట్నీ అయితే చేస్తున్నా. పెరుగు చట్నీ చేసి దీంతో సర్వ్ చేసుకుంటాను. పెరుగు చట్నీ బాగుంది. అట్లా మరీ ఉట్టి రైసే అన్నట్టుగా కాకుండా పెరుగు చట్నీతో తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.